ఈ రోబోలు అన్నీ చూసాక ఆ రోబో టాక్సీ జాబులు పోయాయి, రోబో రెస్టారెంట్లు పోయాయి. రేపు ఆకాశంలో హెలికాప్టర్లు కూడా వెళ్తాయి. ఈ దేశంలో 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? మ్యూజిక్ ఇది మీరు చూస్తున్నది చైనా. షాంఘై స్కైలైన్ కాదు, ఇది బీజింగ్ వెనక దాగి ఉన్న చైనా. ఏళ్ల తరబడి వీళ్ళు ప్రపంచానికి చూపించినది ఒక ఫేస్ మాత్రమే. ఈ వీడియో చూశాక చైనా యొక్క అసలు రియాలిటీ మీకే తెలుస్తుంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం స్లమ్స్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద అబద్ధం బయటపడ్డ కథ. ఎన్నాళ్ళు ఏం జరుగుతుందంటే, ఇండియా పేరు వచ్చిందంటే చాలు ఒక స్లమ్ ఫోటో పెట్టి ఇదిగో ఇండియా రియాలిటీ అని ప్రపంచమంతా చూపించే గ్యాంగ్ ఒకటి యాక్టివ్గా ఉంది. ధారావి ఫోటోలు పెడతారు, రోడ్డు పక్కన పశువులు తిరిగే వీడియోలు పెడతారు, కులం గురించి లెక్చరర్లు ఇస్తారు. అదే సమయంలో తమ దేశంలో ఏం జరుగుతుందో ఒక ఫ్రేమ్ కూడా చూపించరు. అందులో ముందు వరుసలో చైనా ప్రాపగండా మిషనరీ ఉంది. స్టేట్ మీడియా, పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లను, బాట్ అకౌంట్లను ఇవన్నీ కలిసి ఒక నెరేటివ్ షిప్ చేస్తాయి. చైనా క్లీన్, డిసిప్లిన్, ఫ్యూచరిస్టిక్, లీవింగ్ ఇన్ 2050, 2070 అని చూపిస్తూ ఉంటారు. ఇండియాని మాత్రం వెనకబడిన దేశంగా చూపిస్తూ స్లమ్స్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కానీ జూన్ 2026లో ఏం జరిగిందంటే, ఇండియన్ ట్విట్టర్ యూజర్లు ఒక్కసారిగా బ్యాక్ ఫైర్ చేశారు. చైనా యొక్క సొంత గ్రేట్ ఫైర్ వాల్ వెనకాల ఏం దాచారో అదే వీడియోలను లోకానికి బయట పెట్టారు. ఇది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు, చాలా కాలంగా అణిచిపెట్టిన నిజం ఒక్కసారిగా బద్దలైంది. ఈ స్లమ్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కావాలంటే ఒక సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. దాని పేరు హౌకు. ఇది చైనా యొక్క హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. పుట్టినప్పుడు మీరు గ్రామంలో రిజిస్టర్ అయితే మీరు జీవితాంతం రూరల్ అని ముద్ర పడిపోతారు. నగరానికి వలస వచ్చినా అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, హౌసింగ్ సదుపాయాలు మీకు పూర్తిగా రావు. అందుకే కోట్లాది మంది వలస కార్మికులు షాంఘై, బీజింగ్, గువాంగ్జూ లాంటి నగరాల్లో పనిచేస్తున్న వాళ్ళు చట్టబద్ధంగా 2వ తరగతి పౌరులుగా బతుకుతారు. వీళ్ళు ఈ ఇరుకు గదుల్లో, మురికివాడల్లో కిక్కిరిసిపోయేది. ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఆ దేశం సొంతంగా డిజైన్ చేసిన అసమానత వ్యవస్థ. ఇప్పుడు నేరుగా ఎవిడెన్స్లోకి వెళ్దాం. చాంగ్కింగ్లో ఒక మురికివాడ ఉంది. లోకల్గా దాన్ని మెన్ క్యాంగ్ ఏరియా అంటారు. ఇరుకు సందులు, పెంచులు ఉన్న గోడలు, వందల మంది ఒకే కుళాయి కోసం క్యూ కడతారు. అంటే మన ఇండియాలో ఎలాగైతే ధారావి ఉంటుందో అలాగే చాంగ్కింగ్లో కూడా ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. కానీ వీళ్ళు ప్రపంచానికి ఎప్పటికీ దీన్ని బయటకు పెట్టకూడదు అనుకున్నారు. కానీ మన ఇండియన్ ట్విట్టర్ యూజర్స్ మటుకి చైనా యొక్క ఫైర్ వాల్ని క్రాక్ చేసి ఆ వీడియోస్ అన్ని బయట పెట్టేశారు. గువాంగ్జోలో కూడా షిప్పై అనే ఏరియా ఒకటి ఉంది. చైనా దాన్ని టెక్ హబ్గా చూపించే నగరం పక్కనే వలస కార్మికులు ఒకే గదిలో కిక్కిరిసిపోయి బతుకుతున్నారు. కొందరు అద్దె కట్టలేక బెడ్ షేర్ చేసుకుంటున్నారు. స్ట్రేంజర్స్ మరియు లోకల్స్ ఒకే మంచం మీద వేరువేరు షిఫ్ట్లలో పడుకుంటారు. జియాంగ్సు వర్కింగ్ సైట్లో ఏముందంటే 100 మంది వర్కర్లు ఒకే హాలులో తినడం, నిద్రపోవడం, ఒకే చోట అన్నీ చేయడం జరుగుతాయి. కానీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం అవుతాయంటే చైనాకి డిసిప్లిన్ ఉంటుంది, చైనాలో ఉన్నటువంటి డిసిప్లిన్ అక్కడ ఉండదు అని సోషల్ మీడియాలో రూమర్స్ చేస్తూ ఉంటారు. అలాగే బీజింగ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్టివ్ కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అర్బన్ విలేజెస్ అనే పిలిచే ఏరియాలు ఉన్నాయి. చాలామందికి బీజింగ్ అంటే చైనా క్యాపిటల్, పెద్ద పెద్ద భవనాలు, మెరిసిపోయే అందాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ కొద్ది దూరంలోనే అక్కడ అర్బన్ విలేజెస్ అని పిలిచే ఏరియాలు కూడా ఉంటాయి. బీజింగ్ అంత పెద్ద క్యాపిటల్ అయినా కూడా ప్రపంచానికి ఒక సైడ్ మాత్రమే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు మెరిసిపోయేవి డెవలప్మెంట్ చూపిస్తూ ఈ అర్బన్ విలేజెస్లో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి వీళ్ళు అసలు ఎప్పటికీ తెలియనికుండా ఉంచేలా చేశారు. బీజింగ్ అంత పెద్ద క్యాపిటల్ అయినా కూడా 30% మాత్రమే అక్కడ డెవలప్మెంట్ ఉంది. మిగతా 70% అయినటువంటి అర్బన్ విలేజెస్లో ప్లాస్టిక్ షీట్లు రోడ్ల మీద చెత్తగా పడిపోవడం, స్లమ్స్లో ఉండడం, తాత్కాలికంగా గదుల్లో ఇరుక్కుపోయి ఉండడం, సేమ్ ధారావిలో కొన్ని ఏరియాస్ ఎలాగైతే ఉంటాయో సేమ్ చైనా క్యాపిటల్ బీజింగ్లో కూడా కొంత ప్రదేశాలు అంతే ఉంటాయి. ఇవి నేను సృష్టించినవి కావు, ఇవి ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు. చైనా లోపల నుండి లీక్ అవుతున్నవే. చైనా సొంత ఫైర్ వాల్ని దాటుకొని బయటకు వచ్చేసినవి. ఇంత పెద్ద ఎకానమీ, ఇంత టెక్నాలజీ ఉన్న దేశం ఇంకా ఈ పరిస్థితులను ఎందుకు దాచాలనుకుంటుంది? దీనికి జవాబు ఒక్క మాటలో ఉంది, గ్రేట్ ఫైర్ వాల్.
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన ఇంటర్నెట్ సెన్సార్షిప్ సిస్టమ్ ఇది గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవేవి చైనాలో సాధారణ పౌరులకు యాక్సెస్ లేదు. చైనా వేరే దేశాల యాప్స్ ఏవి వాడనివ్వవు. కేవలం వాళ్ళ సొంత దేశాల్లో తయారైన యాప్స్ మాత్రమే చైనాలో వాళ్ళ ప్రజలు ఉపయోగించాలి. ఎందుకంటే చైనా సొంత పౌరులకే నిజం తెలియకుండా బ్లాక్ చేసే దేశం. ప్రపంచానికి మాత్రం ఎడిటెడ్ వర్షన్ చూపిస్తుంది. ఆలోచించండి, ఒక దేశం ఇంత స్ట్రాంగ్గా సమాచారాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి దాచాల్సింది చాలా ఉంటుంది అని అర్థం. మీరు ఏదైనా దాచాలనుకుంటేనే కదా తలుపు మోస్తారు, అవునా కాదా? ఇది గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవేవి చైనాలో సాధారణ పౌరులకు యాక్సెస్ లేదు. ఇప్పుడు అసలు పాయింట్కి వెళ్దాం. చైనా ఇండియాపై వేసే అతిపెద్ద అస్త్రం కుల వ్యవస్థ. కానీ చైనాకి సొంతంగా శతాబ్దాల తరబడి ఒక సోషల్ హైరాకీ ఉంది. అధికారులు, రైతులు, చేతి వృత్తులు వాళ్ళు, వ్యాపారులు, ఆ పై కింద తొక్కబడే వర్గాలు ఈ చరిత్రను దాచిపెట్టి ఇండియాపై వేలెత్తి చూపడం, దీన్నే హిపోక్రసీ అంటారు. ఇంకా ఒక విషయం, ఇండియాలో ఎన్నికలు జరుగుతాయి, మీడియా ప్రశ్నలు అడుగుతుంది, కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ చైనాలో మాత్రం ఇవేవి సాధ్యం కాదు. ఒక దేశం తమ సొంత సిటిజన్స్ని ఒక గదిలో కుక్కేసి బయటకు మాత్రం బుల్లెట్ ట్రైన్లు, రోబోటిక్స్, ఫ్యూచరిస్టిక్స్, స్కై స్కాపర్స్ చూపిస్తూ ప్రపంచాన్ని మొత్తం ఫూల్స్ని చేస్తుంది. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది ఎడిటింగ్. ఇలా డెవలప్ అయిన ప్లేసెస్ కూడా మన ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే చాలామంది చైనా వెళ్ళి ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ వాటిని ఎక్కువగా ఆదరిస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకి అవి ఎక్కువగా చూపిస్తారు. ఎందుకంటే మనల్ని ఇంప్రెస్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ చైనా ఈజ్ లీవింగ్ ఇన్ 2050 అని చూపిస్తూ ఉంటారు. కాబట్టి తర్వాతసారి ఎవరైనా ఇండియా స్లమ్ ఫోటో పెట్టి మీ దేశం ఇంతే అంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఎందుకంటే నిజం ఏంటంటే ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరికం ఉంటుంది. తేడా ఏంటంటే ఇండియా దాన్ని దాచదు, మీడియా ఫ్రీగా చూపిస్తుంది, జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతారు. చైనా దాన్ని ఫైర్ వాల్ వెనకాల బంధించి ప్రపంచానికి అబద్ధం చూపిస్తుంది. ఇక్కడ మనకి డెమోక్రసీ ఉంటే చైనాలో మటుకి డిక్టేటర్షిప్ ఉంటుంది. మీరు ఇండియాలో లాగా చైనాలో కనుక గవర్నమెంట్ను ప్రశ్నిస్తే మీకు లైఫ్ అనేది లేకుండా చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న డెమోక్రసీ వల్ల ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇండియాలోని స్లమ్స్ చూపిస్తూ ఇండియా అంటే ఇదే అని చూపిస్తూ ఉంటారు. ఇంకొకసారి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇదే అసలు తేడా. ఒకరు పారదర్శకత, ఇంకొకరు ప్రాపగండా. ఒకరు తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, ఇంకొకళ్ళు తప్పుల్ని కప్పిపుచ్చి ఎదుటి వాళ్ళను టార్గెట్ చేస్తారు. ఈ నిజాలు బయటకు రావాలంటే ఇది షేర్ చేయండి. ఎవరైనా మన దేశాన్ని కించపరిస్తే ఫ్యాక్ట్స్తో బదులివ్వాలి, తిట్లతో కాదు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఎప్పుడూ ప్రాపగండాను ఓడిస్తాయి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇదంతా చూపించేది మాస్క్ వెనుక చైనా యొక్క అసలు నిజం, ఎడిటింగ్ ప్రాపగండా కాదు. తర్వాత వీడియోలో ఇంకొక పెద్ద నిజం బయట పెడతాను. పార్ట్ 2కి రెడీగా ఉండండి. Ladies and gentlemen, welcome to London. Discover the iconic skyline, the bustling streets, and the vibrant energy that never stops. This is London.